హలో అండి, హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది సండే లాగ్ అండి. మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉన్నింది సండే. మా అత్తమ్మ మా మరిది మాల వేసుకున్నారు ఫస్ట్ టైము. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇలా పూజ చేయిస్తున్నాము, అయ్యప్ప స్వామి పూజ. మామూలుగా అయితే అయ్యప్ప స్వాములకు భోజనాలు పెడతాము, కానీ ఇది పూజ కూడా చేయిస్తున్నాము. ఈసారి మాల వేసుకున్నారు కదా, అందుకే ఇంట్లో పూజ చేస్తున్నాము. వంటలన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు మా అత్త వాళ్ళు అందరూ. మా రిలేషన్స్ అందరూ వచ్చారు. బాగా జరిగింది పూజ అయితే. నిజంగా చాలా బాగా చేశారు పూజ. టోటల్ ఒక 100 మెంబర్స్ అలా వచ్చింటారు. అయ్యప్ప స్వాములే 40 మెంబర్స్ వచ్చారు. భజన కూడా చేశారు. పూజ అయితే చాలా బాగా చేశారు. భజన కూడా బాగా చేశారు. పూజ చాలా బాగా జరిగింది. ఒక 2 hours మినిమం జరిగి ఉంటుంది పూజ అయితే. బాగా చేశారు. వంట అంతా ఇంట్లోనే చేశారు. క్యాటరింగ్ ఇవ్వమంటే వద్దులే, ఇంట్లోనే చేస్తాంలే అని మా అత్తమ్మ చేశారు. అందరూ కలిసే చేశారు. నిజంగా చాలా బాగా అయింది. స్వామి వాళ్ళు వచ్చి వాళ్ళే డెకరేషన్ చేశారు. 11 కాల వచ్చారు. అంతలోపలే వంట అంతా కంప్లీట్ అయిపోయింది. వంట ప్రసాదం మాత్రం వాళ్ళే చేసుకున్నారు. అరణ పాయసం చేస్తారు కదా, అది మాత్రం వాళ్ళ స్వామి వాళ్ళే చేశారు. ఇంట్లో అందరూ కలిసి చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇల్లంతా ఫుల్ గలగలా ఉండింది నిన్నైతే. మేము నేటివ్కి వెళ్ళింటిమి, మా ఊరికి హొస్పేటు, మా ఆయన వాళ్ళది. అందుకు అక్కడే వెళ్ళాం. ఊర్లో చేసాము. మేము ఈ ఫెస్టివల్కైనా అని ఊరు వెళ్తాము, ఊర్లోనే చేసుకుంటాం ఫెస్టివల్స్ అన్నీ. మా అత్త మామ మా మరిది వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, మా అత్త మామతో పాటు. అందుకే అందరూ కలిసి అక్కడే చేసుకుంటాం ఫెస్టివల్స్ అన్నీ. అలాగే ప్రతి ఒక్కటి అక్కడే వెళ్ళి చేస్తాం మేము. ఫ్యామిలీతో కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది కదా. మా మామ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు అందరూ వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. ఫెస్టివల్స్ ఏమైనా జరుపుకోవాలంటే అన్నీ వచ్చి అందరూ కలిసి చేసుకుంటాం మేమైతే. చాలా బాగుంటుంది. మా హస్బెండ్ వాళ్ళది కర్ణాటక అండి, మాది ఆంధ్ర, అనంతపురం అండి మాది. అమ్మ వాళ్ళది ఫెస్టివల్స్ ఏమున్నా అని మా అత్తగారు ఊళ్ళోనే జరుపుకుంటాం మేము. స్వామి వాళ్ళు మా దగ్గరుండి లక్ష్మీ కలశం మా చేతుల మీదుగానే చేపించారు. వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేశాము. పూజ అయితే చాలా బాగా జరిగింది, హ్యాపీగా జరిగింది. సండే అయితే ఫుల్ బిజీ. ಹೂವು ಬಿಡಿಸಿ
सुब्रह्मण्यं महापारि स्वामिनाथ महापारि स्कन्दं वन्दे लोकेशं गौरीपुत्रं वल्लेशं स्कन्दं वन्दे लोकेशं विग्रहम् आत्मप्राणपरं देवं शास्तारं प्रणमाम्यहम् पञ्चरत्नस्य वेदस्य
100 మెంబర్స్కి లంచ్ చేసామని చెప్పాం కదా, ఇంట్లోనే తయారు చేశారని చెప్పాం కదా. అవి ఏమేమి ప్రిపేర్ చేశారో చూపిస్తానండి. ఓలిగా, చింతపండు పులిహోర, క్యారెట్ బీన్స్ కర్రీ, పప్పు, రసం, పుదీనా చట్నీ, పికల్, వైట్ రైస్, అప్పడాలు, కొసంబరి ఇవన్నీ తయారు చేశారండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. భజన కూడా బాగా చేశారు అందరూ స్వాములు. బాగా అయింది పూజ అయితే. సండే అయితే మాకు ఇలా గడిచిపోయింది. నైట్ మరి రిటర్న్ బయలుదేరాం బెంగళూరుకి. 6:30కి బయలుదేరాము. నైట్ 12:30 అయింది వచ్చేప్పటికే మాకు. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే మా ఇంట్లో జరిగిన పూజ. సండే వ్లాగ్ ఇలా అయిపోయింది. సండే అయితే డే అయితే ఇలా అయిపోయింది మాకి. మీరందరూ ఎలా జరుపుకున్నారు సండే? అందరికీ హ్యాపీ సండే అండి. ఓకే, బాయ్ అండి అందరికీ. బాయ్.